హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నుంచి మెకాట్రానిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇంట్రొడక్షన్ అనేది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో టాపిక్ వైజ్ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్టూడెంట్ రిక్వెస్ట్ చేయడం ద్వారా మేము ఈ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెకాట్రానిక్స్? మెకాట్రానిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో మెకాట్రానిక్స్ అనే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అనేది ఒక ఇంజనీర్, ఒక కంపెనీలో వర్క్ చేసే ఇంజనీర్ ద్వారా ఈ కాన్సెప్ట్ రావడం, ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో ఈ మెకాట్రానిక్స్లో మనకి హాఫ్ పార్ట్ అనేది మెకానికల్కి సంబంధించింది అండ్ ట్రోనిక్స్ అనేది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. సో ఈ కాంబినేషనే మెకాట్రానిక్స్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. So mechatronics is a synergistic integration of mechanical engineering, electronics and intelligent computer control in design and manufacturing of products and processes. So synergistic integration of mechanical engineering, electronics and intelligent computer control in design and manufacturing of products. సో ఇక్కడ చూసినట్లయితే సినర్జిస్టిక్ అంటే నథింగ్ బట్ ఒక ఇంట్రాక్షన్ లేకపోతే ఒక కోఆపరేషన్ బిట్వీన్ ఈ మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ కంట్రోల్ అన్న దేనికి అంటే ఫర్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రొడక్ట్స్. సో ఒక ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, డెవలప్ చేయడానికి ఇవన్నీ కూడా, ఈ అన్ని స్ట్రీమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దాన్నే మనం మెకాట్రానిక్స్ అంటాం. సో మెకాట్రానిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే ఈ అన్ని స్ట్రీమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెకాట్రానిక్స్ డివైస్. సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ పర్పస్లో యూజ్ చేసేవి ఏంటి అంటే మైక్రోవేవ్ ఓవెన్స్, బ్రెడ్ మేకర్స్, వాషింగ్ మిషన్స్, CD ప్లేయర్స్, ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవే. సో అది మీకు తెలిసినవే. ఇండస్ట్రియల్కి వచ్చేసరికి CNC మిషన్స్, మొబైల్ రోబోట్స్. సో ఇవన్నీ ఇండస్ట్రీ పర్పస్ యూజ్ చేసేవి. మెయిన్గా ఏంటంటే ఈ రెండు. అండ్ ఆటోమోటివ్లో ఏంటంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ అండ్ క్రూసీ కంట్రోల్. సో షిప్స్లో అవి యూజ్ చేస్తారు. అలాగే అదర్ డివైసెస్లో కూడా యూజ్ చేస్తారు క్రూసీ కంట్రోలర్ డివైసెస్ అనేవి. సో ఇవన్నీ కూడా మనం ఆటోమోటివ్స్లోని అదర్ సిస్టమ్స్లోని మనం యూజ్ చేయడం చూస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, మెకాట్రానిక్స్ సిస్టమ్ అనేది ఎలా డిజైన్ చేశారు అనేది. సో మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, సో సాఫ్ట్వేర్, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఎందుకు అని అంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో ఒక ప్రోడక్ట్ ఉంది అని అంటే దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యామరే తీసుకున్నాం అనుకుందాం. ఒక హ్యామర్ తీసుకున్నట్లయితే అది దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్స్ అప్లై చేయడానికి, అంతే కదా. ఒక యూనిఫామ్ సైజ్లో అంటే ఒక వర్క్ పీస్ ఉందనుకోండి. సో అది నాన్ యూనిఫామ్గా ఉంటే దాన్ని ఈ హ్యామర్ యొక్క స్ట్రోక్స్తో లేకపోతే దీని యొక్క ఇంపాక్ట్తో అంటే దాన్ని హిట్ చేస్తూ, ఈ వర్క్ పీస్ని హిట్ చేస్తూ దాని సైజెస్ అనేవి చేంజ్ చేయడానికి, అంటే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ని తీసుకురావడానికి హ్యామర్ యూజ్ చేస్తున్నాం, అవును కదా. సో ఇది ఒక మెకానికల్ డివైస్ అనుకుంటే కనుక, ఆర్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటే కనుక, అయితే దీన్ని యూజ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక ఆపరేటర్ వచ్చి దాన్ని హ్యాండిల్ చేసి, దాన్ని హోల్డ్ చేసి ప్రెషర్ ఆర్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. చేస్తేనే కానీ దానికి పని అవుతుంది. అంతవరకు అది ఆ ఇన్స్ట్రుమెంట్కి ఎలాంటి యూజ్ లేదు. ఎప్పుడైతే దాన్ని యూస్ఫుల్గా మనం యూజ్ చేసుకుంటామో అప్పుడే దానికి యూజ్ ఉంటుంది, మనకి యూజ్ ఉంటుంది, అవునా కదా. సో ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హ్యామర్ కనుక ఒక
ఇలా ఒక కన్వేయర్ ఉందనుకోండి. సో ఇక్కడ ఇలా వర్క్ పీసెస్ అనేవి ప్లేస్ చేసాం, ఇక్కడ హ్యామర్ అనేది ఫిక్స్ చేసాం. ఓకేనా. దీనికి మనం ప్రోగ్రామింగ్ చేసి ఆటోమేటిక్గా ఇది స్ట్రోక్స్ అనేవి వీటి మీద అప్లై చేస్తుంది. అది టైం వ్యారీతో ఒక 2 minutes టైం వేరియేషన్తో ఇది ఏం చేస్తుంది, స్ట్రోక్స్ అనేవి అప్లై చేస్తుంది అనుకుందాం ఈ వర్క్ పీసెస్ మీద. అప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు చూసిన హ్యామర్కి దీనికి కంపేర్ చేసినట్లయితే ఇది అడ్వాన్స్డ్. అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ ఇవ్వడం వల్ల అది టైం ఇంటర్వెల్స్లో మనకి ఏంటంటే అది స్ట్రోక్ అనేది ఆర్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. అవునా. సో ఇదే హ్యామర్ని ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తుందో మనకి వాల్యూస్ కూడా మనకి కనిపించాలి అంటే ఒక డిస్ప్లే దానికి ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి వర్క్ పీస్కి ఎంతెంత ఫోర్స్ అది అప్లై చేస్తుంది, అలాగే ఆ టెంపరేచర్ కండిషన్స్ ఏంటి అనేది కూడా రీడింగ్ మనకు కనిపించినట్లయితే దాన్ని ఏమంటాము, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేసాము అని అంటాం. అవునా కదా. సో అలాగే అదే హ్యామర్ని మనం రీడిజైన్ చేసి లైటింగ్ అంటే దాని ఇంటర్నల్ సిస్టమ్ ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా ఒక అలారం కింద సౌండింగ్ చేయడమో, లేకపోతే లైట్స్ రెడ్ లైట్ కింద అది కనిపించడము, సో లేకపోతే వర్కింగ్ కండిషన్స్లో ఉన్నప్పుడల్లా గ్రీన్ లైట్ వెలగడం, ఒకవేళ ఏమన్నా దాంట్లో ఏమన్నా ఎర్రర్ కనిపించిన, లేకపోతే ప్రోగ్రామింగ్లో ఎర్రర్ ఉన్నా, లేకపోతే సిస్టంలో ఏదన్నా ఒక సర్క్యూట్ కానీ ఏమైనా లేకపోతే చిన్న కాంపోనెంట్ కానీ డ్యామేజ్ అయినా ఒక రెడ్ లైట్ వెలిగేలాగా మనం డిజైన్ చేసామే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అది ఇంకా అడ్వాన్స్ అంటే మనం దానికి ఇంకా మనం అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటే టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. అంటే అటు ఎలక్ట్రానిక్సే కాదు, కంప్యూటరే కాదు, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషనే కాదు, ఇంకా అన్ని ఫీల్డ్స్ మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఒకవేళ దానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చామే అనుకుందాం, ఒకవేళ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి వాయిస్, లేకపోతే కంప్లీటెడ్ ఆర్ వెయిటింగ్ ఫర్ అ జాబ్, ఇలాంటి వాయిస్ ఓవరే ఇచ్చామనుకోండి. సో దాని వాల్యూ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది ఒక ఆప్టిమల్ డిజైన్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే అది ఒక బెస్ట్ డిజైన్ అవుతుంది ఆర్ ఫేవరబుల్ డిజైన్ అవుతుంది, అంటే ఫ్రెండ్లీ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు యూజ్ చేసే స్ట్రెస్ ఒక ఆపరేటర్ పెర్ఫామ్ చేసే అంత పని ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది కదా. జస్ట్ దాన్ని ఆన్ చేయడమో, లేకపోతే ఆఫ్ చేయడమో, లేకపోతే ప్రోగ్రామింగ్ దానికి ఇన్పుట్ ప్రోగ్రామ్ ఇవ్వడము. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ కదా. సో దీన్నే ఏమంటాము అని అంటే ఒక ఆప్టిమల్ డిజైన్ ఆర్ ఒక బెస్ట్ డిజైన్ అని చెప్పేసి అంటాం. ఫర్ వాట్ అంటే ఎలక్ట్రోమెకానికల్ ప్రొడక్ట్స్ అంటే దీని అవుట్పుట్టే ఎలక్ట్రోమెకానికల్ ప్రొడక్ట్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో అన్నీ ఇంక్లూడ్ చేస్తాం, అన్ని స్ట్రీమ్స్ని మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ మెకాట్రానిక్ సిస్టమ్ ఇంటిగ్రేషన్. సో ఈ మెకాట్రానిక్ సిస్టమ్లోకి వచ్చేసరికి 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్రూవ్ అయింది, దాని లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం తీసుకెళ్తున్నాము ఈ సిస్టమ్ని, అంటే ముఖ్యంగా ఈ మెకాట్రానిక్స్ కాన్సెప్ట్ని మనం ఏ విధంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్లోకి వచ్చేసరికి కన్వేయర్స్, రోటరీ టేబుల్స్, ఆక్సిలరీ అండ్ మ్యానిపులేటర్స్. సో ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇక్కడ మీకు పిక్చర్లో కూడా కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ మెకాట్రానిక్ సిస్టమ్స్ అని చెప్తాం. సో సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఆపరేటెడ్ పవర్ మిషన్స్ అంటే టర్బైన్స్ అండ్ జనరేటర్స్, మిషన్ టూల్స్ అండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్ విత్ న్యూమరికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా సెకండ్ లెవెల్ ఆఫ్ మెకాట్రానిక్ సిస్టమ్స్ అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసరికి ఏంటంటే సింథసిస్ ఆఫ్ న్యూ ప్రిసైజ్ information and measuring high technologies gives a basis
for designing and producing intellectual mechatronics మాడ్యూల్స్ అండ్ సిస్టమ్స్. ఇక్కడ చూసినట్లయితే సో సమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా ఓకేనా మనం ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ చేయడం జరిగింది, టెక్నాలజీని ఇంకా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి చాలా న్యూ డిజైన్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా. మీరు గమనించినట్లయితే మనకి ఇప్పుడు కొత్తగా లాంచ్ అవుతున్న కార్స్ కానీ ఆటోమొబైల్స్ సంబంధించిన ఏదైనా సరే అవంతా కూడా మెకాట్రానిక్ సిస్టమ్స్ యూస్ చేసుకునే జరుగుతున్నాయి. నెక్స్ట్ దీని యొక్క డిజైన్ ప్రాసెస్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్గా మెకానికల్ సిస్టమ్ లేనిదే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం కదా. ఇనీషియల్గా ఒక మెకానికల్ బాడీ ఉండాలి, అది మిషన్ ఎలిమెంటే కాదు, ఒక మెకానిజమే కావచ్చు. సో ఏది తీసుకున్నా సరే ఒక మెకానికల్ స్ట్రక్చర్ ఉండాలి కదా, మెకానికల్ బాడీ. సో ఫస్ట్ మెకానికల్ సిస్టమ్స్కి సెన్సార్స్ మనం కనెక్ట్ చేసినట్లయితే ఈ సెన్సార్స్ అనేవి సెన్సింగ్ ఏజెంట్స్. సో అవి ఏం చేస్తాయి, ఇవి అవుట్పుట్ సిగ్నల్స్ అనేవి ఇస్తాయి, అంటే ఐదర్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ మ్యాగ్నెటిక్. సో ఆ సిగ్నల్స్ కాస్త ఏం చేస్తాయి, కన్వర్టర్ అనేది ఉండాలి, అంటే అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్ అనేవి ఉంటుంది కదా. సో సిగ్నల్స్ అనేవి కన్వర్ట్ చేస్తుంది. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో అది ఏం చేస్తుంది, కంప్యూటర్కి దాని యొక్క సిగ్నల్ ఇది కన్వర్ట్ చేసి దీనికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసుకుని అది కాస్త డిజిటల్ టు అనలాగ్. మనకి కంప్యూటర్ అంతా బైనరీ సిస్టమ్ కదని వన్స్ అండ్ జీరోస్ ఉంటాయి. సో అది ఏం చేస్తుంది, మళ్ళీ కన్వర్టర్కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కన్వర్టర్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్, ఇది యాక్చువేటర్స్కి ఇస్తుంది. సో యాక్చువేటర్స్ ఏం చేస్తాయి, యాక్చువేటర్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత అవి ఏంటి ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీని వన్ టైప్ ఆఫ్ ఎనర్జీని అనదర్ టైప్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఈ సిగ్నల్స్ని అది రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక మెకానికల్ మోషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో కూడా మనకి ఎలక్ట్రికల్ యాక్చువేటర్స్ ఉన్నాయి, హైడ్రాలిక్ యాక్చువేటర్స్ ఉన్నాయి, అండ్ న్యూమాటిక్ యాక్చువేటర్స్ కూడా ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ యాక్చువేటర్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేసుకుని అది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో హైడ్రాలిక్ అంటే వేరియస్ లిక్విడ్స్ ద్వారా ఇది ఎనర్జీని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. న్యూమాటిక్ దగ్గరకు వచ్చేసరికి కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా ఎనర్జీని పాస్ ఆన్ చేయడం ఆర్ ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువేటర్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ మెకానికల్ సిస్టమ్ ఉంది కాబట్టి సో మెకానికల్ మోషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్. ఈ మెకాట్రానిక్స్ సబ్జెక్ట్లో ఈ 2 వర్డ్స్ అనేవి రిపీటెడ్గా మనం రావడం జరుగుతుంది. మెజర్మెంట్ ఈజ్ an important subsystem of a mechatronic system. Its main function is to collect the information on system status and to feed it to the microprocessor for controlling the whole system. ఇక్కడ మెజర్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్. మెకాట్రానిక్స్ సిస్టమ్స్లో మెజర్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది, మెయిన్గా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి అది మైక్రో ప్రాసెసర్కి పంపిస్తుంది. మైక్రో ప్రాసెసర్ అని అంటే ఏంటి అని అంటే మైక్రో ప్రాసెసర్ అనేది మైక్రో కంట్రోలర్లో ఒక పార్ట్ అన్నమాట. సో మైక్రో కంట్రోలర్స్ అనేవి ఏంటి అని అంటే సో మైక్రో ప్లస్ కంట్రోలర్. మైక్రో అంటే వెరీ స్మాల్ అని చెప్పేసి అర్థం. సో కంట్రోలర్ అంటే విచ్ కంట్రోల్స్ ఆల్ ద ఆపరేషన్స్ అని మీనింగ్ వస్తుంది. సో దీనిలో ఏముంటాయి, వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి, అంటే ర్యామ్, రోమ్ ఆ విధంగా. అంటే ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇవన్నీ కూడా మైక్రో కంట్రోలర్ అనేది ఆపరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మైక్రో ప్రాసెసర్ అనేది ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్.
సో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని అది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెజర్మెంట్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ సెన్సార్స్, ట్రాన్స్డ్యూసర్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ డివైస్. సో ఇక్కడ మెజర్మెంట్ సిస్టమ్స్ అని చెప్తున్నాం కదా, అది ఒక మెకాట్రానిక్స్ సిస్టమ్స్లో ఒక సబ్ సిస్టమ్ అని చెప్తున్నారు. సో ఈ మెజర్మెంట్ సిస్టమ్స్లోకి ఏమేమి వస్తాయి అని అంటే సెన్సార్స్ వస్తాయి, ట్రాన్స్డ్యూసర్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ డివైజెస్. సో ఇవి వస్తాయి. అంటే మనం బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం, ఎలా యూస్ చేస్తున్నాం వీటిని అని బేస్ చేసుకుని ఈ డివైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎసెన్షియల్ టు లెర్న్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ కామన్లీ యూజ్డ్ సెన్సార్స్ ఆర్ ట్రాన్స్డ్యూసర్స్. ఇక్కడ మనం వర్డింగ్ దగ్గరకు వచ్చేసరికి సెన్సార్స్, ట్రాన్స్డ్యూసర్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ డివైజెస్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో మెయిన్ వర్కింగ్ అయితే ఒకటే, కాకపోతే మనం బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ అవి చేంజ్ అవుతాయి. సో వాటి గురించి కూడా మనము ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేసుకుందాం. సో సెన్సార్ అంటే ఏంటి? డిఫైన్ ఏ సెన్సార్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎలిమెంట్ విచ్ ప్రొడ్యూసెస్ సిగ్నల్స్ రిలేటింగ్ టు ద క్వాంటిటీ బీయింగ్ మెజర్డ్. సో సెన్సార్ దగ్గరికి వచ్చినట్లయితే సెన్సార్ నథింగ్ బట్ ఏంటంటే ఒక సెన్సింగ్ ఏజెంట్ అని చెప్పచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్ ఉందనుకోండి, మన కళ్ళు, మన చెవు ఎలా సెన్స్ చేస్తాయి. సో అదే విధంగా ఇక్కడ సెన్సార్స్ కూడా, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా సేమ్ అదే విధంగా సెన్స్ చేస్తుందండి. అందుకు దానికి సెన్సార్ అని నేమింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చెవు ఉందండి, మనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా. ఒక హైట్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనుకోండి, కింద పడుతుంది అనుకుంటా, అది ఒక టైప్ ఆఫ్ సౌండ్ వినిపిస్తుంది. ఒక కార్ వెళ్తుంది అనుకుంటే అదొక సౌండ్ వినిపిస్తుంది. కానీ మనం సౌండ్స్లో కూడా వేరియేషన్, అది వాటర్ సౌండ్, ఇది కార్ సౌండ్ అని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే సెన్స్ చేస్తాం. సౌండ్స్ ఉంటాయి, ఇది సౌండే, అది సౌండే. ఇది విన్న తర్వాత ఈ సౌండ్ అనేది మనకి బ్రెయిన్కి పంపిస్తే బ్రెయిన్ చెప్తుంది ఇది ఖచ్చితంగా వాటర్ సౌండ్, ఆర్ ఇది కార్ సౌండ్, లేకపోతే ఇది వేరే ఒక గేట్ తీసడం వేయడంలో కూడా గేట్ సౌండ్ వినిపిస్తుంటారు కదా. సో ఇది పలానా సౌండ్ అని చెప్పేసి అది చెప్తుంది. అంటే ఆ నాలెడ్జ్ అనేది మెయిన్ బ్రెయిన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సిగ్నల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్కి. అక్కడ మనకి మెయిన్ డేటా అనేది మనకి రావడం జరుగుతుంది. సో అలాగే సెన్సార్ పని కూడా అదే. మెయిన్ దాని యొక్క ఇది ఒక ఫిజికల్ ఫినామినాకి ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఒక టెంపరేచర్ అని, డిస్ప్లేస్మెంట్ అని, ఫోర్స్ అని, ఇలా వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం చేస్తుంది, అవుట్పుట్ సిగ్నల్స్ని ఇది ఇస్తుంది. సో అంటే ఆ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఐదర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కానీ లేదా మెకానికల్ ఆర్ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ కావచ్చు. సో ఇది ఏం చేస్తుంది, కన్వర్టర్కి పంపిస్తుంది అన్నమాట ఈ సిగ్నల్స్ని. అది కన్వర్ట్ చేసి మనకి ప్రాసెసింగ్ యూనిట్ అంటే కంప్యూటర్కి సెండ్ చేస్తుంది. సో ఆ విధంగా ఇది వర్క్ చేస్తుంది డివైస్. సో అకార్డింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ సొసైటీ ఆఫ్ అమెరికా, సో సెన్సార్ని ఎలా డిఫైన్ చేశారు సొసైటీ ఆఫ్ అమెరికా వాళ్ళు అని అంటే, ఏ డివైస్ విచ్ ప్రొడ్యూసెస్ ఏ యూస్ఫుల్ అవుట్పుట్ ఇన్ రెస్పాన్స్ టు ఏ స్పెసిఫైడ్ మెజరెండ్. సో ఏ డివైస్ విచ్ ఇస్ మనకి యూస్ఫుల్ అవుట్పుట్ని ఇచ్చే, అంటే ఏ స్పెసిఫిక్ మెజరెండ్ అంటే ఒక క్వాంటిటీ, మెజర్డ్ క్వాంటిటీని మనకి అవుట్పుట్ కింద ఇచ్చే ఒక డివైస్ అని చెప్పేసి వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. హియర్ ద అవుట్పుట్ ఈజ్ యూజువల్లీ అన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ అండ్ ద మెజరెండ్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో అవుట్పుట్ అనేది ఏంటి, మనకి ఎలక్ట్రికల్ క్వాంటిటీ. సో మెజర్ చేసేది ఏంటి అంటే ఫిజికల్ క్వాంటిటీ. సో ప్రాపర్టీ ఆర్ కండిషన్ విచ్ ఈజ్ టు బి మెజర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్డ్యూసర్ యొక్క వర్కింగ్ ఏంటి, దాని డెఫినేషన్ చూద్దాము. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎలిమెంట్ వెన్ సబ్జెక్టెడ్ టు సమ్ ఫిజికల్ చేంజ్ ఎక్స్పీరియన్స్ ఏ రిలేటెడ్ చేంజ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా ట్రాన్స్డ్యూసర్ అనేది ఒక సెన్సార్ లాగే యూజ్ అవుతుందండి. అయితే ఆ సెన్సార్ అనేది చేంజెస్ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. కానీ ట్రాన్స్డ్యూసర్ దగ్గరకు వచ్చేసరికి అది ఇది ఎనర్జీని వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని అనదర్ ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది.
ఓకేనా. ఇప్పుడు సెన్సార్ ఏం చేస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ని మెజర్ చేస్తుంది. అయితే ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌండ్ ఉందనుకోండి, అది ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒక గ్యాస్ ఆర్ ఏదైనా లిక్విడ్ ఫ్లో అవుతుంది అంటే దాని యొక్క ప్రెషర్ అనేది ఇది మనకి చెప్తుంది మాట. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మనకి దాని యొక్క ప్రెషర్ ఎంత అనేది డిఫైన్ చేసి పెడుతుంది. సో అలాగా అన్ని ట్రాన్స్డ్యూసర్స్ సెన్సార్ అనొచ్చు, కానీ సెన్సార్స్ని మనం ట్రాన్స్డ్యూసర్ అని చెప్పేసి అనలేమన్నమాట. నెక్స్ట్ ఇట్ కెన్ ఆల్సో be defined as a device that converts the signals from one form of energy to another form. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. ఈవెన్ డిస్ప్లేస్మెంట్, పొజిషన్ అండ్ ప్రోక్సిమిటీ సెన్సార్స్ అంటే ఇవన్నీ కూడా వస్తాయండి. అండ్ వెలాసిటీ అండ్ మోషన్ గురించి సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి వస్తాయి. అండ్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ట్రెయిన్ గేజ్, లోడ్ సెల్ వస్తుంది. అలాగే ఫ్లూయిడ్ ప్రెషర్, లిక్విడ్ ఫ్లో, లిక్విడ్ లెవెల్, టెంపరేచర్, లైట్ సెన్సార్స్ అంటే దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ వేర్ వి యూజ్ దాన్ని బేస్ చేసుకుని ఇవి డివైడ్ అవ్వడం జరిగింది. సో వేరియస్ సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీస్లో యూజ్ చేసేవన్నీ కూడా ఇక్కడ మీకు పిక్చర్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది. నెక్స్ట్ పీసీ బేస్డ్ మెజర్మెంట్ అండ్ కంట్రోల్. సో ఇవన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అండి. పీసీ బోర్డు, క్యాన్వాస్, జీపీఐబి ఇవన్నీ కూడా వీటి ద్వారా మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. పిఎల్సి అండ్ మైక్రో కంట్రోలర్స్ ఇవన్నీ కూడా. సో మెకాట్రానిక్స్ ప్రొడక్ట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్. సో వీటి మీద బేస్ చేసుకుని వీటి యొక్క కాంబినేషన్తో వచ్చే అవుట్పుట్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే ఆటోమొబైల్స్, మెడికల్ అండ్ రోబోట్స్ కాంపోనెంట్స్, సో కంబషన్ ఇంజిన్. సో ఇవన్నీ కూడా ఈ మెకాట్రానిక్స్ ప్రొడక్ట్స్ అని చెప్తాం. సో అడ్వాంటేజెస్లోకి వచ్చినట్లయితే high levels of integration, increased functionality and better design. Next, construction compactness of modules, high reliability and safety. అంటే లాంగ్ మిగతా వాటితో పోల్చుకుంటే లాంగ్ టర్మ్ ఉంటాయని. యూసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెంట్ కంట్రోల్స్. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇనిషియల్ కాస్ట్ ఈస్ వెరీ హై. ఎందుకంటే మనం ఇందాక హ్యామర్ గురించి చెప్పుకున్నాం కదండి. దాన్ని ఏ విధంగా మనం డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే. ఒకవేళ నార్మల్ హ్యామర్ తీసుకున్న కాస్ట్కి అంత హై లెవెల్లో దాన్ని డిజైన్ చేసి మనం చేసిన దానికి కాస్ట్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అది కాంప్లికేటెడ్ సిస్టమ్ డిజైన్. ఎందుకంటే ఏ చిన్నది డ్యామేజ్ అయినా ఖచ్చితంగా అదంతా కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో కాంప్లికేటెడ్ సిస్టమ్ ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి కదండి, దానివల్ల రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ కాంప్లెక్స్. ఖచ్చితంగా అన్ని మనం మర్జ్ చేసి అన్ని సిస్టమ్స్ని మర్జ్ చేసి మనం ఇంక్లూడ్ చేసి మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఏమన్నా మిస్టేక్ వస్తే కనుక అది రిస్క్తో కూడుకున్నది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.